ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఎన్ని రకాలు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, సంతర్పణలు చేస్తూ ఉన్నారు. ఇంతమందికి మీరు ఎన్నో రకాలు మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు. దేనికి అని అడిగితే లోకస్తులు ముక్తి కొరకు అంటారు, ప్రభు బిడ్డలు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అంటారు. పరలోకము నా దేశము అని పాట పాడుకుంటూ ఉంటాం. పరలోకము ప్రభు ఉండే గొప్ప స్థలం.
పరలోకము కొరకు ప్రకటన 21:4 అంటాడు, ప్రతి వాని కన్నుల బాష్ప బిందువులైన తుడిచివేస్తాడు. ఇక మరణము ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, మరి ఏది ఉండదు. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. పరలోక రాజ్యము ప్రవేశించాలి అంటే ధనవంతుడు లాజరు ఉపమానం మనకు తెలుసు. ధనవంతుడు ఈ లోకములో చాలా ధనముతో తన ధనమును బట్టి సంతోషించాడు, ఆనందించాడు. తను లోకయాత్ర ముగించాడు. లాజరు ఈ లోకంలో జీవించాడు, కడుపేదవాడిగా జీవించాడు. బల్ల మీద ఉండే రొట్టె ముక్కలు తిని బ్రతికాడు. లోక సంబంధమైన జీవన స్రవంతిలో, జీవన విధానంలో ఇద్దరి యొక్క జీవిత విధానాలు తేడాగా ఉన్నాయి. పేదవాడు, బీదవాడు లాజరు దేవుని కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇద్దరూ చనిపోయారు. ఈ లోక సంపదను బట్టి దేవునిని విడిచాడు, మరిచాడు, కనుగొనలేకపోయాడు ధనవంతుడు. ధనమే సర్వస్వము అనుకున్నాడు. అతడు నరకానికి పోయాడు అని పరిశుద్ధ వాక్యము. కానీ బీదలాజరు భౌతికంగా పేదవాడేమో కానీ ఆత్మీయంగా ప్రభువుని కలిగినవాడు. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఆనందిస్తున్నాడని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనముండుట, ఐశ్వర్యముండుట తప్పు కాదు. దేవుని యొక్క వాక్యములో సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కానీ ఆయనను మరచిపోకుండా ఆయన్నే మన జీవితంలోనికి ఆహ్వానించి, ఆయనతో జీవించి, ఆయన పిలుపునందుకుని భూలోకయాత్ర ముగిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ శాస్త్రులు, పరిచయుల యొక్క జీవితం పరలోకం మాదే అనుకుంటున్నారు. ఈ లోకంలో నిద్రించినటువంటి ప్రవక్తలందరూ కూడా వాళ్ళ పాపులు, కానీ మేము అటువంటి వారు కాదనుకుంటున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 29వ వచనాన్ని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారపరచుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలేవారమై ఉండకపోదమని చెప్పబడుచున్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రవక్తల యొక్క గోరీలు అంటే సమాధులను కట్టిస్తున్నారు. రెండవది శృంగారిస్తూ ఉన్నారంటే దాన్ని ఎంతో అందచందాలతో తీర్చిదిద్ది మెరుగులు పెడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క ఔన్నత్యం, వారు ఈ విధంగా చెప్తున్నారు, మనము ఆ సమయంలో మన పితరులతో మనం చనిపోయి ఉంటే వారి వలె ఏంటంట ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదాము. మరణం విషయంలో వారితో పాలివారమై ఉండకపోదు. వారు పాపులు కాబట్టి చనిపోయారు. ఆ దినాలలో మనం ఉంటే వాళ్ళతో పాలిభాగము మేము పొందకుండా ఉందుము, మేము నీతిమంతులము అని తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకని 31వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరు సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. చూసారా, తమ పాపము తమ మీదకే వచ్చింది. ఒక దినాన్న
ఒక స్త్రీ యొక్క మెడలో బంగారముతో తను ప్రయాణిస్తుంది. ఒక దొంగ ప్రయాణిస్తూ ఆమె తల నరికి తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దొంగిలించి ఆ దారి మార్గంలో కొందరు వెళ్ళిపోతున్నారు, కనబడకూడదని దగ్గరున్న చెరువులో తానట దాక్కున్నాడు. దాక్కుంటానికి కారణం, ఎప్పుడైతే తల నరికి కింద వేసి ఆభరణాలు దొంగిలిస్తున్నాడో ఆ తలట పళ్ళతో తన తొడను కరిచిపెట్టింది. ఎవరిని? నరికినటువంటి వ్యక్తి యొక్క తొడను పళ్ళతో కరిచిపెట్టింది. ఈ కథనం అందరికీ తెలుసు, చాలా మార్లు వింటారు, పెద్దలు చెబుతారు. కాబట్టి ప్రజలకు దొరికిపోతానేమో అని ప్రక్కనున్న చెరువులో తాను దాక్కున్నాడట. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అతడు తను దాక్కున్నాను అనుకున్నాడు. కానీ ఆ దొంగ కొరకు గాలించినప్పుడట అతని మీద అనుమానం వచ్చి చెరువులో నుండి బయటకు రావటం లేదని కనిపెట్టి వ్యక్తులు అతను పట్టి బయటకు తీసుకొచ్చినప్పుడు ఏ స్త్రీ యొక్క తల నరికాడో ఆ తల తన యొక్క పిక్కను పట్టుకుని వేలాడుతూ ఉన్నది. ఎవరు చేసిన పాపము ఎవరు అనుభవించక తప్పదు. ప్రభువుకి తెలియదు అనుకుంటాం, ప్రభువుకి సమస్తము తెలుసు. తప్పు చేసిన వాడిని మనవాడు అని మనం చేర్చుకుంటాం, క్షమిస్తాం. వాడు తప్పు చేయలేదని సపోర్ట్ చేస్తాం. కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. అందుకనే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు ముగింపుగా దేవుని యొక్క వాక్యం, అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచూ ఉన్నారు. కాబట్టి మేము నీతిమంతులము అనుకుంటున్నారు, కానీ ప్రభు వేషధారులు, అక్రమస్తులు. మీరు సమాధులు కట్టిస్తారు, గొర్రెలు తీర్చిదిద్దుతూ ఉంటారు. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండక మనము ఉండకపోదామని చెప్పుకుందరు. కాబట్టి వాళ్ళు వాళ్ళని హెచ్చించుకుంటున్నారు, వారి వలె చనిపోము అనుకుంటున్నారు. వారు పాపులు, మేము నీతిమంతులు అనుకుంటున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, వేషధారణ, అక్రమము, అన్యాయం, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి అక్రమకారులలో ఒకరిగా కాక నీతిమంతులలో ఒకరిగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని దీవించి మా జీవితాలు శాస్త్రులు, పరిచయాలు అని ఇతరులను విమర్శించే వారముగా ఉండక పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నాలు చేయటానికి నాయన కృప చేయండి. ప్రభు, నీటి ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డల కొరకు, జయం కొరకు ప్రార్థిస్తాం. అనారోగ్యముతో అస్వస్థత ఉన్నవారి స్వస్థత కొరకు ప్రార్థిస్తాం. సమస్యలో ఉన్నవారి విడుదల, విమోచన కొరకు ప్రార్థిస్తాం. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే తండ్రి నాయన, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక.